ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రింగ్ రోడ్ చేశారు, ఇవాళ ఉపయోగపడదా పర్లేదా? భూములు ఉన్న భూములకు వాల్యూ వస్తుంది. ఆ రోజు అంతర్గ్రామం టెండర్ ప్రాసెస్ అంత ఇయ్య 18,000 ఇచ్చాడు, 18,000 ఇచ్చాడు. ఏది 2 ఏళ్ళు ఆగింది, ఎందుకంటే అప్పుడు డబ్బు కూడా కావాలి కదా. ముఖ్యంగా మంచిర్యాల పట్టణం, మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా బెల్లంపల్లి, చెన్నూరు కాన్స్టిట్యున్సీ, సిర్పూర్, ఆస్వాద్ కాన్స్టిట్యున్సీ ప్రజానీకం తరఫున నమస్కారాలు. నాకు ఆలోచన రావడం జరిగింది. గతంలో గోదావరిపై బ్రిడ్జి కట్టినట్లయితే సమయభారం తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం పెద్దగా వ్యాపార అభివృద్ధి జరుగుతుందని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతే, ఆనాడు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ప్రకటించినప్పుడు ఆనాడు వచ్చిన జనం చప్పట్లతోటి మారుమోగింది. అంటే ఈ మంకాల బ్రిడ్జికి అంత ప్రాధాన్యత ప్రత్యేక కూడుకున్నది అనేది జగవిన్న సత్యం. మంచాల నాడు జిల్లా కావాలని ఎన్నేళ్ల కోరిక జిల్లా వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డారు. మెడికల్ కాలేజ్ అయితే బాగుండాలని అనేది కోరిక, మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు బాగా సంతోషపడ్డారు. కానీ ఈ మంచాల టు అంతరం బ్రిడ్జు ఇవాళ మంచిర్యాల జిల్లాకు, ఆస్వాద్ జిల్లాకు, ఈవెన్ మహారాష్ట్ర కూడా ఒక గుండెకాయ లాంటి ఒక ప్రాధాన్యత గల బ్రిడ్జ్ అనేది ఇలా ప్రజలందరూ భావిస్తున్నాం. ఈ బ్రిడ్జు ఇట్లనే కావాలని మన ప్రతి ఒక్కరు కోరుకుంటున్న సందర్భాలు. మరి ఈ సందర్భంలో మరి ప్రభుత్వాలు మారడం, ఇక శాసనసభలు వేరే ఎలక్ట్ కావడం, దీన్ని మరి 3 మాసాల నుంచి ఎలక్ట్ అయినాక ఎన్నో పనులు రద్దు చేయడం, ఎన్నో పనులు పెండింగ్ పెట్టడం, అందులో ఈ పని కూడా పెండింగ్ పెట్టడం ఒక రకంగా బాధాకరమైన సందర్భం అని ఇలా మంచిర్యాల ప్రజల బాధను నేను మరి చెప్పగా తప్పదని మనం చేస్తున్నాను. ఇలా ఈ బ్రిడ్జి కట్టడం వల్ల దాదాపు మనకు వస్తే పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, మరో ప్రాంతం వేస్తే దాదాపు 18-19 కిలోమీటర్లు మనకు తేడా వస్తుంది. డబ్బులు ఆదా అవుతుంది, సమయభావం తగ్గుతుంది. ఇవన్నీ ఎంతో దీనిలో అన్ని సాయిల్ టెస్ట్ కానీ, మిగతా టెస్ట్ కానీ అన్ని టెస్ట్ కంప్లీట్ అయ్యి కాంట్రాక్ట్ కూడా సిద్ధంగా ఉన్నాడు కట్టడానికి. అటు ల్యాండ్ అక్వైర్ కోసం ప్రపోజ్ చేయడం, ఇక్కడ భూమిని ప్రపోజ్ చేయడం, కొంత గవర్నమెంట్ పోవడం, కొంత మరి పోయే కార్యక్రమం ఉన్నది. ఒక సందర్భంలో ఉన్నదాకా నీళ్లుంటే కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. నీళ్ళు ఉన్నప్పుడు బ్రిడ్జ్ 1 సంవత్సరం అయింది, 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నీళ్ళు లేవు. మేమంతా ఎంతో ఆశపడ్డాం, 3 నెలల కింద ఆశపడ్డాం. నీళ్ళు లేవు, బ్రహ్మాండంగా తొందర పని అయితే బాగుంటుందని ఆశపడ్డాం. కానీ మంచిర్యాల ప్రజలు మరి ఆశకు వల్ల బాధపడుతున్నారు. ఇది ప్రజల కోరిక, ప్రజల ఆలోచననే ఇలా నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇలా నీళ్ళు లేని సందర్భంలో డే అండ్ నైట్ పనిచేసే బ్రహ్మాండంగా 2 సంవత్సరాలు ఇలా ఈ బ్రిడ్జ్ పూర్తవుతుంది. ఏదో సాగులు ఏదో బాగా రష్ అని ఆడే ఎన్హెచ్ రోడ్ ఒకటి వచ్చేసింది, ఇంకోటి వెనక ముందు అక్కడ ప్రజలు కొంత మా భూములు పోతున్నాయి చేస్తున్నారు. ఏదో రకంగా ప్రజలకు అన్ని విధాలు మేలు చేసే దిశగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఆలోచించి మరొక రోడ్ అవుతుంది, గ్రీన్ఫీల్డ్ రోడ్ అని. వదికి మీద కూడా బైపాస్ రోడ్ ఉంది. అంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉండదు. ఇవాళ ఈ ప్రాంతం మంచిర్యాలకు వచ్చి పోయే వాళ్ళు కానీ, మంచిర్యాల ప్రజలు కానీ రోజు వేలాది సైకిల్ మోటార్లు, వేలాది ఆటోలు, వేలాది కార్లు, వేలాది ఆర్టీసీ, వందలాది ఆర్టీసీ బస్సులు, మిగతా స్కూల్ బస్సులు, మరొకటి వందలాది పోయి ఒక్కొక్కసారి పోయేస్తే ఒక వెహికల్కి ఎంత ఆదా మిగులుతుంది డీజిల్ అనే సంగతి కూడా ఈరోజు ఆ డబ్బంతా ఎవరు మిగులుతుంది ఇలా మంచిర్యాల కాన్స్టిట్యున్సీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.